ప్రణీత్ మూవీ హరోం హరాకి బయలుదేరిపోయాం. అక్కడ చూసొచ్చి కూడా నేను మళ్ళీ చెప్తాను. మీరు చూడరా బాలాజీ? చూడాలి 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 మరి అసలుకి. అంటే ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళు సినిమాలో ఉన్నారంటే అది ఒకటి ఉంటుంది కదా మేడం. యాక్చువల్గా ఈ మూవీ స్టార్ట్ అయ్యి హాఫ్ ఆఫ్ ద షూటింగ్ అయిపోయినంత వరకు కూడా చెప్పలేదు. తెలిసిన తర్వాత నిజంగా షాక్ అయ్యాను. ఎలా చేస్తాడో ఏంటో అని అనుకున్నాను. దట్టు విలన్గా కదా. సో మిక్స్డ్ ఫీలింగ్స్తో బయలుదేరాను అనమాట. ఆల్రెడీ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. ఫ్యామ్స్ బ్యాచ్లోంచి శ్రీలు టీవీకి కనెక్ట్ అయిన వాళ్ళ నుంచి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగా చేశాడు అన్న ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. సో మొత్తానికి ఫైనల్గా థియేటర్కి అయితే చేరిపోయామండి. చాలా రేంజ్ ఎత్తుకున్నాడు. నా గ్యాంగ్కి సెక్యూరిటీ లేకుండా పోయాడు. అది వామ్మో అని బిగుసుకుపోయేంత ఎమోషన్స్ని అయితే పండించాడండి. నిజంగా భయం వేసింది. అసలు విలన్గా అయితే బాగానే చేశాడు అనిపించింది. వచ్చిన వాడు కుప్పానికి పోవడం, తిరిగి రాని లోకాలకు పోతాడు. అంటే అదే మాట్లాడేవాళ్ళు కాకుండా కొద్దిగా రాజకీయంగా తెలిసిన వాళ్ళు పోతే బాగుంటుందనే మా ఆలోచన. సో ఈ ఫైనల్ ఫైట్లో అయితే నాకు నిజంగా భయం వేసిందండి. వాడి నోట్లో గన్ పెట్టి పేల్చే ఇది నాకు ఎలా మిస్ అయిందో తెలీదు. నేను చూడలేదు, మిస్ అయిపోయింది. దానికే నేను అసలు భయపడ్డాను. బట్ ఆ సీన్ అయితే దాటిపోయింది. మరి మీలో ఎంతమంది చూసారండి? మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఒకవేళ ఇప్పటివరకు చూడకపోతే మాత్రం వెంటనే వెళ్ళి చూసేసేయండి. ప్రణీత్ కదా, ఒకసారి చూసేయండి.